ఓకే, ఎంతో మహిమాన్వితమైన మరకత కాళి దగ్గర ఉన్నామండి శ్రీశక్తి పీఠంలో. అసలు కాళి గురించి దశమహావిద్యలలో మీ అందరికీ తెలిసిందే. మొదట మనం పూజించేది కూడా కాళినే. కాళిని ఆరాధించటం వలన మనకి కాలానుగుణంగా, అంటే మనం ఎన్ని జన్మలలో ఎన్ని కర్మలు చేసుకుంటామో ఆ కర్మలన్నీ తొలగించేది ఎవరు అని అంటే కాళి అన్నమాట. అందుకని మనలో ఉన్న మనలో అనేక రకాల కోరికలు ఉంటాయి. ఈ కోరికలను తొలగించేది కూడా కాళే. అయితే కోరికలు తొలగిస్తే కాళిని ఎందుకమ్మా, మనకి డబ్బులు కావాలి, ఇల్లు కావాలి అని ఆలోచిస్తాం కదా. ఈ కోరికలు తీరినప్పుడే మనము అమ్మవారి అనుగ్రహానికి పాత్రులం అవుతూ ఉంటాం. అమ్మవారి అనుగ్రహానికి పాత్రులం అయ్యాము అని అంటే మన మనసులోని కోరికలు తీరినట్టే లెక్క. అందుకని మన మనసులో ఎటువంటి కోరికలు ఉన్నా వాటిని తీరుస్తూ అమ్మ మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. అద్భుతమైన అమ్మవారిని ఇక్కడ మనం దర్శించుకుంటున్నామండి శ్రీశక్తి పీఠంలో. మరకత కాళి ఇక్కడ చాలా విశేషం ఒకటి ఉందండి. ఇక్కడ మనకు ఒక కొబ్బరికాయను ఇస్తారు. ఈ కొబ్బరికాయని మనం తీసుకొని అమ్మవారి చుట్టూరా 11 ప్రదక్షిణాలు చేస్తూ మన మనసులోని కోరికను చెప్పుకొని ఇక్కడ గనక మనం కడితే తప్పకుండా మన కోరికలు తీరుతాయి అని చెప్తూ ఉంటారు. అలాగే ఎంతోమంది కోరికలు తీరిన వారు వస్తూ ఉంటారు, అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటూ ఉంటారు. అద్భుతమైన మరకత కాళిని మీరు దర్శించుకుంటున్నారు. అలాగే చాలామందికి ఇక్కడ మాతాజీ వారు అలాగే సిద్ధేశ్వరానంద స్వామి వారు కూడా మరకత కాళికి సంబంధించి అనేక మందికి మంత్రాలు ఇవ్వటం కూడా జరిగింది. కాళిని ఉపాసన చేసిన వారు ఇక మిగతా దేవతల ఉపాసనని కూడా చేయరనమాట. ఎందుకంటే కాళీ అమ్మవారి సమస్తం కూడా అనుగ్రహించేస్తూ ఉంటుంది. కాళీ మనకి అనుగ్రహం చాలా శీఘ్రంగా కూడా కలుగుతుందంటారు. మీరు చాలామంది విన్నుంటారు, అఘోరీలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా కాళిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. అందుకని భద్రకాళి అలాగే అనేక రకాల కాళులు ఉన్నాయి మనకంటే. అనేక రకాలుగా మనం కాళిని ఆరాధన చేస్తూ ఉంటాము మన కోరిక తగినట్టుగా. ఇక్కడ ఉన్న మరకత కాళి మనకి శక్తివంతమైనది, అలాగే మన కోరికలు తీర్చేది. తప్పకుండా అందరూ దర్శనం చేసుకోండి. అలాగే తప్పకుండా రండి, వచ్చి అమ్మవారి దర్శనం తీసుకొని మీ మనసులో ఉన్న కోరికలు ఏవైతే ఉంటాయో అమ్మవారికి చెప్పి ముడుపు కట్టండి. తప్పకుండా మీ కోరికలన్నీ తీరుతాయి. అలాగే మనం సంకల్పం ఏదైతే ఉందో, మనం ఈరోజు చేసుకుంటున్న సంకల్పం కూడా అమ్మవారి అనుగ్రహంతో పరిపూర్ణంగా మనకి మంచి సఫలీకృతం, అంటే ఏంటంటే మనకి మంచి ఎఫెక్ట్ ఇస్తుంది. అలాగే మనం ఆశించిన విధంగా మంచి ఫలితాలను కూడా ఇస్తుంది.